సార్ 1 సెకండ్ సార్. సార్ 1 సెకండ్ సార్. మీ ఫోటోగ్రాఫ్ మీకు ఇంటి వద్దకే ఎవరు మీరేం బాబు మీదేనా మ్యాపింగ్ ఆయన వచ్చి మీకు ఇక్కడే ఇస్తారు. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మీకు ఇంటి దగ్గర చేరుస్తారు. 1వ తారీఖు మళ్ళీ ఉదయం పూట. ఒక సైడ్ ఇవాళ మనము తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో శాసనసభ్యులుగా రామకృష్ణ గారితో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే 1వ తారీఖున మొత్తం 100% పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగానే గత నెల జూలై 1వ తారీఖున కూడా 100% మనము జూలై 1వ తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు 1వ తారీఖున 11 గంటలకే మనము సుమారుగా 92% పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా శాతం కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు కలిసి ఇక్కడ
పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి, అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెన్షన్ పాటు ఇంకేమన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము. అదేవిధంగా మనకి ఆగస్ట్ 15న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. అన్నా క్యాంటీన్ అనేది ఇంతకుముందే మనకి 14 నుంచి 19లో కార్యక్రమం చేశాము. మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలోని మనకి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ఇంకో 4-5 రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో మనకి సన్నద్ధమవుతుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లు బాగా బ్రహ్మాండంగా పెట్టగలిగాం. ఆ తర్వాత నిలిపేశారు. మరలా ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15th నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి. గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోంచేసే విధంగా వెంకటగిరిలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కాబోతున్నాయి. పేదవాళ్ళు అందరూ కూడా అక్కడ భోంచేయచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు